అయోధ్యాపురములో బాలరాముడి ధ్వజం రెపరెపలాడింది. అభిజిత్ నక్షత్ర ముహూర్తంలో కపిధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగరవేశారు. దీంతో భవ్య రామాలయం సంపూర్ణ రామాలయంగా మారింది. మరోవైపు అయోధ్యకు అంతకంతకు భక్తులు సందర్శకుల రాకతో స్థానికంగా ఆర్థికాభివృద్ధి కూడా తారాస్థాయిలో చోటు చేసుకుంటోంది. రాబోయే 3 ఏళ్లలో అయోధ్య టూరిజం ఎకానమీ ఏకంగా 18,000 కోట్లకి చేరుతుందని అంచనా. దీంతో అయోధ్యాపురిలో అటు ఆధ్యాత్మిక శోభతో పాటు సిరుల పంట కూడా పండుతున్నట్లు అవుతోంది. అయోధ్యలో రామాలయంపై రెపరెపలాడిన కపిధ్వజం. పరిపూర్ణ రామాలయం సాక్షాత్కారం. దేశ సంస్కృతికి ఇది చిహ్నమన్న మోదీ. సందర్శకుల సంఖ్యలో తాజ్, కాశీ, మధురను దాటేసిన అయోధ్య. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన భవ్య రామాలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా రామ మందిరం శిఖరంపై మోదీ కాషాయ జెండాను ఎగురవేశారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో కుడి కోణం త్రిభుజాకారంలో ఉండే కాషాయ పతాకం కాగా బరువు 11 కేజీలు. శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన సూర్యుడి చిత్రాన్ని ఈ కపిధ్వజంపై ముద్రించారు. జెండాపై ఓం గుర్తు, కోవిదాకార వృత్తాన్ని చిత్రీకరించారు. ఈ పవిత్ర కాషాయ జెండా రామరాజ్య ఆదర్శాలకు గుర్తుగా దేశ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా రూపొందించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా గుర్తు చేశారు. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं. आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है. రామ మందిర శిఖరంపై 42 అడుగుల ఎత్తు ఉన్న స్తంభంపై ఈ పతాకాన్ని ఎగరవేయగా అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం పూర్తయింది. పవిత్ర కార్యాలకు ఇది అత్యంత శుభప్రదమైన ముహూర్తంగా భావిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, పలువురు ప్రముఖులు, రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు అయోధ్యాపురికి రామాలయం ఆధ్యాత్మిక శోభతో పాటు సిరుల పంట కూడా పండిస్తోంది. జనవరి 2024న రామ విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ నిర్మాణం పూర్తి కాగా 2028 నాటికి ఇక్కడ టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం 18,000 కోట్లకు చేరుతుందని అంచనా. 2025 పూర్తయ్యే నాటికే ఇక్కడి టూరిజం రంగం ఆదాయం 8,000 కోట్ల నుంచి 12,500 కోట్ల వరకు చేరుతుందని అంచనా. హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్, రీటైల్, సర్వీస్ రంగాల్లో అయోధ్య నగరంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. వచ్చే 3 ఏళ్లలో మొత్తంగా ఉత్తరప్రదేశ్లోని టూరిజం రంగం ఆదాయం 70,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం యూపీకి రాబోయే ఆదాయంలో 4వ వంతు అయోధ్య నుంచే రానున్నట్లు అర్థమవుతోంది. అయోధ్యలోని వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం కలిసి 5,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు పెడుతున్నాయి. ప్రపంచ స్థాయి పర్యాటక రంగానికి దీన్ని హబ్గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. 2023లో అయోధ్యకి సందర్శకుల సంఖ్య 57.5 మిలియన్లు, అంటే 5,75,00,000 మంది కాగా రామాలయం ప్రారంభించిన తర్వాత ఈ సంఖ్య ఏకంగా రెట్టింపు దాటేసింది.
16 కోట్లకి చేరింది. ఇక ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే ఏకంగా 23 కోట్ల మంది అయోధ్యని సందర్శించారు అంటున్నారు. 2025 పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 50 కోట్లకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ఇప్పటికే ఏటా తాజ్ మహల్, కాశీ, మధురను సందర్శించే వారి సంఖ్యను దాటేసింది. మరి ఇంతగా భక్తులను, యాత్రికులను, సందర్శకులను ఆకర్షిస్తుంది కాబట్టే అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆదాయపరంగా అయోధ్య యూపీలో కీలకంగా మారింది. యూపీ జీడీపీలో అయోధ్య నుంచి వచ్చే ఆదాయం 1.5% కాగా రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగనుంది. అసలు రామాలయాన్ని యూపీ టూరిజంతో అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 4 లక్షల కోట్లు ఒనగూరుతాయని అంచనా. ఈ పరిణామాలను ఇతర రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలంగాణ, ఏపీ కూడా నిశితంగా గమనించగలిగితే అటు ఆధ్యాత్మికంగా, ఆర్థిక వృద్ధి పరంగా మంచి అవకాశాలుంటాయి అనేది పరిశీలకుల మాట.